హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ ములంకాడ టమాటా కర్రీ. ఫంక్షన్లో వేసి కర్రీలాగా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. తగినంత ఆయిల్ వేసుకుని 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ముక్కలు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. ఆనియన్స్ ముక్కల్లో ఉప్పు వేయటం వలన తొందరగా ఆనియన్స్ ముక్కలు ఫ్రై అవుతాయి. కొద్దిగా పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసి పచ్చివాసన పోయేదాకా కాసేపు ఫ్రై చేసుకోండి. కాసేపు ఫ్రై చేసుకున్నాం కదా, టమాటా ముక్కలు వేసేసుకోండి. 2 టమాటా పళ్ళు పెద్ద సైజువి తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కాసేపు ఫ్రై చేసి మూత పెట్టుకోండి. తొందరగా మగ్గుతాయి. టమాటా ముక్క తొందరగా మగ్గుతుంది మూత పెట్టడం వలన. టమాటా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ములంకాడ ముక్కలు వేసేసుకోండి. ములంకాడ ముక్కలు వేసి మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేయటం వలన కర్రీ బాగుంటుంది. 1 స్పూను జీలకర్ర ధనియాల పొడి వేసుకోండి. తగినంత కారం వేసుకోండి. కాసేపు ఫ్రై చేసుకోండి. కారం పచ్చివాసన పోయేదాకా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్నాం కదా, తగినంత వాటర్ వేసుకుని ఒకసారి గట్టితోటి కలిపి మూత పెట్టేసుకోండి. ఉడుకుతూ ఉండగా మిక్సీ బౌల్ తీసుకుని 1 స్పూను గసగసాలు, ఒక 6-7 జీడిపప్పు వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కర్రీ సగం పైగా ఉడికాక మిక్సీ పట్టుకున్న జీడిపప్పు గసగసాలు పేస్టు అందులో వేసేసుకోవాలి. గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోండి. వేసుకుని ఒకసారి మళ్ళీ గట్టితోటి తిప్పుకోవాలి. ఇలా జీడిపప్పు గసగసాల పేస్ట్ వేయటం వలన మంచి టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఫంక్షన్లో కర్రీలాగా మంచి రుచిగా ఉంటుంది. గరం మసాలా కొద్దిగా వాటర్ ఉండగా లాస్ట్లో వేసుకుంటే రుచిగా ఉంటుంది ఏ కర్రీ అయినాను. అలా లాస్ట్లో వేసుకోండి గరం మసాలా. మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. రెడీ అయిపోయింది ములంకాడ టమాటా మసాలా కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోండి. ఇలాగా ఒకసారి మీరు ట్రై చేశారంటే మీకు కూడా అందరికీ నచ్చుతుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.